ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పుండ్రి సారు. ఏడ్ చెప్పేది బాగు వదిన పెద్ద గోరేదో మీటింగ్కి వెళ్ళాలంటున్నారు కదా, వచ్చాక మాట్లాడదాంలే. అంతవరకు మా ఇంట్లో కూకుందాన్రా. ఏంటి మీ ఇంట్లో కూసునేటిది? ఇది ఇల్లు కాదా? మేము కూసోనికి రాలే. రేణుక, తర్వాత మాట్లాడదామని మీ అమ్మతో నువ్వైనా చెప్పు. ఇప్పటిదాకా నీ మాటలు ఎన్నుకుంటూ వచ్చిన రాజు, నాకు నమ్మకం బాయే. గందుకే పెద్దయ్యతోనే తెలుసుకునికొచ్చిన. పెద్దయ్య మీరు చెప్పుండ్రి, రాజుతో నా పెళ్లి చేస్తానని మాట ఇచ్చిందా లేదా? అవును తమ్ముడు, రేణుక అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది. మన బిడ్డ ఆ సిచ్యువేషన్లో ఉంటే మనం కూడా అలాగే అడిగేవాళ్ళం కదా. అందరూ కలిసి రాజు రూపాల పెళ్లి చేశారు. ఇప్పుడు జరిగిన పెళ్లి గురించి అయ్యగారికి తెలిస్తే ఏమవుతుందో ఏటో. ఆల్రెడీ నీకు చెప్పాను కదమ్మా, పెళ్లి చేస్తాను అని. నేను మాట తప్పను, ఖచ్చితంగా చేస్తాను. సరేనా? గదే గదే సారు. ఎప్పుడు చేస్తారో కూడా జర చెప్పుండి సారు. పంతుల్ని పిలిపించి మంచి రోజు చూసి చేద్దాం. సారు సారు, మీ మనసు మాకు తెలుసు సారు. గందుకే పంతుల్ని కూడా దోలుకొచ్చిన. పంతులు పంతులు, నమస్కారం అయ్యా. కూసో పంతులు. సారు మీరు చెప్పుండ్రి సారు, ముహూర్తం పెట్టమని. పంతులు గారు, రాజు రేణుకల జాతకాలు పరిశీలించి మంచి ముహూర్తం చెప్పండి. అలాగే అయ్యా. నాకేటి అర్థం కావట్లేదు. నేను చెప్పేస్తాను. నాన్నేంటి ముహూర్తాలు చూడమని చెప్తున్నారు? ముహూర్తాలు పెట్టేస్తే మా పెళ్లి విషయం బయట పెట్టలేము. ఇప్పుడు ఏం చేయాలి? అయినా రేణుక ఏంటి ఇంత సడన్ గా ఎలా లాక్ చేసింది? ఇప్పుడు ఎలా? నైట్ రేణుకకి వార్నింగ్ ఇవ్వకుండా ఉండాల్సింది. ఆ వార్నింగ్ ఇవ్వడం వల్లే ఇంతకు తెగించింది. అయ్యా, దివ్యమైన ముహూర్తం ఉందయ్యా. కాకపోతే అది రేపే మధ్యాహ్నం 1:55 జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.